హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ శిరీషాస్ లైఫ్ స్టైల్. ఎలాగో స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, పిల్లలు సాయంత్రం ఇంటికి రాగానే ఏదో ఒకటి అడుగుతారు. అందుకే ఈరోజు వాళ్ళకి ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దామని అనిపించింది. ఇంట్లో నేను తెచ్చిన ఆలు అలానే ఉన్నాయి. మామూలుగా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ మనం కూరల్లో వాడుకునే ఆలు పనికిరాదని అంటారు. కానీ నేనైతే అవే ఆలుతో ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా సింపుల్గా చేశాను. ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. ముందుగా ఆలు తీసి తొక్క తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు వాటిని కొద్దిగా వేడి నీళ్ళల్లో ఉప్పేసి ఉడకనివ్వాలి. ఉడికించడం అంటే పూర్తిగా ఉడికించడం కాదు, ఒక 50% అలా ఉడికించి తీసేసి పక్కన పెట్టి తడిపోయేంత వరకు ఆరనివ్వాలి. ఎంత బాగా అంటే ఒక పొడిబట్ట తీసుకొని ఆరిపోవాలి పూర్తిగా. ఇప్పుడు వేడి నూనె తీసుకొని అందులో ఒకసారి వేసి వేయించుకోవాలి. 2 సార్లు వేయించుకోవాలి. ఒకసారి సగం వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా వీడియోలో చూసిన విధంగా బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడే ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా కరకరలాడుతూ బాగా ఉంటాయి. మీకు ఇష్టమైతే కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే కార్న్ఫ్లోర్ వేయలేదు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతగా వరకు వేయించి ఉప్పు కారం వేసుకొని సర్వ్ చేసుకొని పిల్లలకి ఇవ్వాలి. అంతే. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు. వాళ్ళకైతే చాలా ఇష్టం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే. ఇలా బయట కొనుక్కొచ్చి తినబెట్టడం కంటే ఇంట్లో చేయడం చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.